హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే బ్రహ్మంగారి ఆరాధన జరుగుతుందండి. అంటే శుక్రవారం రోజు 17వ తారీఖు. మనకి శ్రీరామనవమి ఎప్పుడు జరుగుతుందో అదే రోజు, అదే డేట్ రోజు కరెక్ట్గా 4 రోజులకి బ్రహ్మంగారి ఆరాధన అంటే బ్రహ్మంగారి కళ్యాణం అయితే జరుగుతుందండి. అందుకని చెప్పి ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను. బ్రహ్మంగారి మఠం ఉంది కదండి, గెద్దలూరు దగ్గర కందిమల్లయ్యపల్లి అంటారు. అక్కడైతే బాగా చేస్తారండి పూజ కానీ కళ్యాణ మహోత్సవం అంతా అయితే చాలా బాగా చేస్తారు. మేమైతే అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు నాన్న వాళ్ళు తీసుకెళ్ళేవారు. ప్రతి సంవత్సరం లేదా 5 సంవత్సరాలకు ఒకసారి అయితే తీసుకెళ్ళేవారు. లేదంటే నాయనమ్మ వాళ్ళ ఊళ్ళో బ్రహ్మంగారి మఠం ఉందండి. ఆ ఊళ్ళో అందరూ బ్రహ్మంగారిని అయితే కొలుస్తారు. బ్రహ్మంగారికి పూజ చేసి పూజ అయితే చాలా బాగా చేస్తారు. నైట్ పూట అయితే నాటకాలు, బ్రహ్మంగారి నాటకం అన్నీ కూడా చెప్తారు. మేమైతే చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడైతే ప్రతి సంవత్సరం వెళ్ళడం కుదరట్లేదు కాదు, అప్పుడప్పుడైతే కుదిరినప్పుడు అయితే వెళ్ళేవాళ్ళం. ఈసారి అయితే వెళ్ళడం కుదరలేదు. నేనైతే ఇంట్లో అయితే ఇలా అయితే పూజ చేసుకున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నిన్నటి వ్లాగ్ అండి ఇది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి నైవేద్యంగా పెట్టడానికి బెల్లపన్నం అయితే చేస్తున్నానండి. బెల్లపన్నంలో ముద్దపప్పు కలుపుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. అదీ కాక మా చిన్న పాప లాస్ట్కి అయితే నేను చేసే ఈ బెల్లపన్నం అంటే తనకి చాలా ఇష్టం. నేను టేస్ట్ కోసం గోల్డ్ పాల ప్యాకెట్ అయితే వాడతానండి. నెయ్యి మాత్రం కొంచెం ఎక్కువ కాదు, అలా అని తక్కువ కాకుండా సరిపడా వేస్తాను. కొంచెం ఎక్కువే వేస్తాను. ఇక జీడిపప్పులు కూడా బాగానే వేస్తాను. అందుకే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఇక పూజ విషయానికి వస్తే ముందు రోజు సాయంత్రం మా వారు దేవుడి ఫోటోలన్నింటినీ శుభ్రంగా తడి క్లాత్తో తుడిచి బొట్లు పెట్టారండి. నేను పొద్దున్నే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నాను. సమ్మర్ కాబట్టి పిల్లలకి హాలిడేస్ కదండి. ఇక వాళ్ళ హెల్ప్తో అయితే కొంచెం పూజ ఎర్లీగానే కంప్లీట్ చేసుకున్నాను. నాకు కొంచెం చేదస్తం ఎక్కువని మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండి. దానివల్ల నేను ఎప్పుడు పూజ చేసినా టైం బాగా తీసుకుంటాను. కానీ ఈసారి మా పెద్ద పాప మేఘన కూడా ఉండడం వల్ల ఇంకొంచెం తొందరగానే పూజ అయితే కంప్లీట్ చేసుకోగలిగాను. ఇక ఈ హాలిడేస్ వల్ల ఒక ప్లస్ ఉంది, అలాగే ఒక మైనస్ కూడా ఉందండి. ప్లస్ ఏంటంటే నాకు ఇంట్లో అన్ని పనుల్లో మా పెద్దమ్మాయి నాకు మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. అందువల్ల నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. కానీ వాళ్ళిద్దరూ మాటికి గొడవ పడుతూ కొట్టుకుంటూ నాకైతే మనశ్శాంతి లేకుండా చేస్తున్నారండి. కానీ హాలిడేస్లోనే కదా వాళ్ళు కూడా ఇలా ఎంజాయ్ చేసేది. ఆ తర్వాత ఎలాగూ మా పెద్ద పాప అయితే కాలేజీకి వెళ్ళిపోయి చదువులో బిజీ అయిపోతుంది. ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మేము పూజ ఎందుకు చేస్తామంటే, నా పేరు గోవిందమ్మ అండి. మా నాన్నగారు వీరబ్రహ్మేంద్ర స్వామికి చాలా వీరభక్తుడు. అందుకే నాకు గోవిందమ్మ అని పేరు కూడా పెట్టారండి. గోవిందమ్మ అనే పేరు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భార్య పేరండి. బ్రహ్మంగారి గురించి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన 6 రోజుల్లోనే కాలజ్ఞానం రాశారండి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే గ్రహించి అప్పట్లోనే ఆయన కాలజ్ఞానం రాశారు. అవన్నీ కూడా చాలా జరిగాయి. మా ఇంట్లో అయితే మా చిన్నప్పుడు ఒక టేప్ రికార్డు ఉండేదండి. మా నాన్నగారు అయితే బ్రహ్మంగారికి సంబంధించిన చాలా క్యాసెట్లు అయితే తెచ్చేవాళ్ళు. మేము మఠం వెళ్తూ ఉంటాం కదండి ప్రతిసారి, సంవత్సరానికి అట్లా 5 సంవత్సరాలకు ఒకసారి కానీ అలా వెళ్ళినప్పుడల్లా అలా క్యాసెట్స్ అన్నీ అయితే కలెక్షన్ చేసేవాళ్ళు. బ్రహ్మంగారి కాలజ్ఞానము, చరిత్ర, నాటకము అలా చాలా ఉండేవండి. సిద్ధయ్య గారిది జీవిత చరిత్ర అన్నీ చాలా క్యాసెట్స్ అయితే కలెక్ట్ చేసేవాళ్ళు. అవైతే రోజు నాన్న పొద్దున్నే అయితే పెట్టేవాళ్ళండి. పనికి వెళ్ళేలోపు రోజు అయితే డైలీ పెట్టేవాళ్ళు. రోజుకి ఏదో ఒక క్యాసెట్ పెట్టి వినిపిస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ విని విని మాకు కూడా అయితే బాగా వచ్చేసాయి. బాగా మైండ్లో అయితే ఉండిపోయింది. బ్రహ్మంగారికి సంబంధించిన జీవిత చరిత్ర కానీ అన్నీ అయితే మాకు తెలిసిపోయినాయి. ఆ పాటలు అయితే మేము ఇప్పటికీ పాడుకుంటూ ఉంటాము. ఇంకా యూట్యూబ్లో కూడా ఎప్పుడు సోమవారం పూట కానీ ఆదివారం పూట కానీ పెట్టుకొని వింటూ ఉంటామండి. మనసుకైతే చాలా ప్రశాంతంగా హాయిగా అయితే ఉంటాయి. పాటలు అయితే చాలా బాగుంటాయి. బ్రహ్మంగారికి సంబంధించిన చరిత్ర పాటలు అయితే మా నాన్న వాళ్ళ ఇంటి కులదైవం కూడా బ్రహ్మంగారండి. ఆ ఊళ్ళో బ్రహ్మంగారిని అయితే బాగా పూజిస్తారు. ఆ ఊళ్ళో బ్రహ్మంగారి మఠం కూడా ఉందండి. అలాగే మా నాన్నగారు అయితే బ్రహ్మంగారికి అయితే సోమవారం రోజు అయితే ప్రత్యేకంగా పూజలు చేస్తారండి. బ్రహ్మంగారికి ఇష్టమైన రోజు సోమవారం అని చెప్పి పూజలు చేస్తారు. మా నాన్న వాళ్ళు ప్రతిరోజు పూజలు చేసుకుంటారు, కానీ సోమవారం మాత్రం ప్రత్యేకంగా అయితే బ్రహ్మంగారికి పూజలు చేస్తారండి.
పరమాన్నం ఉంటే చాలండి, ఇంకేం అవసరం లేదు. పరమాన్నం ముద్దపప్పు అంటే మాత్రం చాలా ఇష్టం. లాస్య ఈ రోజంతా ఇంకా అన్నం అవసరం లేదుగా, ఓన్లీ పరమాన్నం ఒక్కటి చాలుగా. పరమాన్నం ఉంటే చాలు, రోజంతా తినేస్తుంది. ఇంకా అదే కావాలి, మా ఇంకా అన్నం కూడా తినదు. పరమాన్నం ముద్దపప్పు ఉంటే చాలు. ఇంకేం అవసరంలా, అయినా నీకు కూడా అవసరం లేదు. నాకు ఇష్టమే కానీ అంత లాస్య అంత ఇష్టం కాదు. నేను ఉట్టిది తినేస్తాను కానీ వాడికి ముద్దపప్పు లేకపోతే పరమాన్నం ఎక్కువ దిగదు. ముద్దపప్పు ఉంటే మాత్రం 3 పూటలైనా పరమాన్నం తినేస్తాం. డబ్బులు వాటికి. ఇక మా వారు మధ్యాహ్నం భోజనం చేయడానికి ఇంటికి వచ్చారు. ఇక అందరం కలిసి భోజనం అయితే చేసేసామండి. ఇలా నిన్నైతే బ్రహ్మంగారి ఆరాధన రోజు అయితే ఇలా గడిచిందండి. బ్రహ్మంగారి గురించి ఒక వీడియో కూడా చేయాలని ఉందండి. ఆవకాయ పచ్చడి, అన్నం వేసుకొని కలుపుకొని తింటే మై టేస్ట్ ఈజ్. బ్రహ్మంగారి మఠానికి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా వీడియో చేసి మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.